సంతకాలు ఏడు చేయాలో చెప్పండి, నన్ను చేసేస్తాను. అయ్యో బలరాం, ఇవ్వండి. ఏంటి నువ్వు చేస్తుంది? అయ్యో మేడం చెయ్యొద్దమ్మా, ఈ అమ్మమ్మ చెప్తుంది విను. వదిలమ్మమ్మ, సంతకం చేస్తేనే అమ్మని మనకి అప్పగిస్తారు, చేయాల్సిందే. అయ్యో అరే చెప్తుంటే వినవేంటే? గౌరి నీ తల్లే కానప్పుడు నువ్వెలా సంతకం చేస్తావు? మీరేంటండి తను చేస్తాను అంటుంటే గౌరీ వాళ్ళ అమ్మనే కదా అర్థం. మీరు కాదు కాదు అని ఓ ఊగిపోతున్నారే. తన అమ్మ ఎవరో తనకి తెలీదా ఏంటి? అయ్యో మీకు తెలీదు, మీరు కామ్గా ఉండండి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఇస్తున్న మర్యాదని కాపాడుకో. నా అల్లుడి విషయంలో చేసినట్టు లేఖితనం చూపించకో. మహాదేవి గారు మాట అదుపు తప్పుతోంది, చూసుకోండి. ఇంకా ఏంటి చూసుకునేది? నీ బుద్ధేంటో తెలియకపోతే కదా. శవం నడ్డం పెట్టుకొని శవరాజకీయాలు చేసే రకమే కదా నువ్వు. మహాదేవి అరిస్తే భయపడిపోతానా? కన్నెర్ర చేస్తే మాట్లాడనా? ఎవడికి తెలియదు నీ సంగతి. వాణ్ణిక్కడికి పిలిపించినప్పుడే తెలిసిపోయింది నువ్వు చేస్తున్న కుట్రేంటో. ఇక్కడ వాడితో సెంటిమెంట్ గా మాట్లాడేసి ఇట్నుంచిటే వాణ్ణి తీసుకుపోయి నీ కాని మనవరాలకి కట్టబెట్టాలనేగా నీ దుర్బుద్ధి. నా తమ్ముడి ఆస్తిని కాజేయాలనే కదా నీ దురాశ. మహాదేవి, జమీందారు జగదీశ్వరితో మాట్లాడుతున్నావు. తర్వాత జరిగేదే వేరు, జాగ్రత్త. నేను నువ్వు చెయ్యాలనుకునేదే కదా చెప్తున్నా. ఇంత వయసొచ్చి ఇలా ఉన్నావే, సిగ్గులేదు? మహాదేవి ఆ! ఆ! నన్ను నన్ను కొడతావా? నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. ఎదవ రాజకీయాలు చేస్తోంది నువ్వు. నువ్వు నన్నని దానివా? నా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత నీకసలు ఉందా? ఏ విషయానికొచ్చి ఏ విషయం మాట్లాడుతున్నావు? సందర్భం లేని సందర్భాన్ని తెచ్చి ఏం కావాలని కోరుకుంటున్నావు? ముందసలు నీకు బుద్ధుందా? నన్ను పొమ్మడానికి నువ్వెవరు? అసలు నువ్విక్కడ మాట్లాడడానికి నీకేం పని? నీకు సంబంధం లేని విషయంలో నీ జోక్యమేంటి? నీ డ్యూటీ జైల్లో, నీ డిపార్ట్మెంట్ వేరు, ఇది కాదు. పో, ఇంకిక్కడ ఉండకో. ఉండి నా చేతిలో పో, నా కళ్ళ ముందు ఉండకో. పో ఇక్కడి నుంచి. సారీ మేడం, అనవసరంగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఇంత న్యూసెన్స్ చేశారు. సారీ. ఇప్పుడైనా తీసుకెళ్ళొచ్చా? షూర్ మేడం. మీ ఫార్మాలిటీస్ ఏమన్నా ఉంటే కార్యక్రమం అయ్యాక నేనే వచ్చి పూర్తి చేసి వెళ్తానులేండి. అలాగే మేడం. బాబు తొందరగా దాని శవాన్ని కాల్ చేస్తే బాగుండు. మళ్ళీ ఏమొచ్చి పడుతుందోనని భయంగా ఉంది. ఇది చచ్చి బానే ఉంది, ఇక్కడ నన్ను చంపుతుంది. ఛీ! గంగా,
తలకూరు ఎవరు పెడతారమ్మా? మా బిడ్డలే లేరన్నారుగా. తలకూరు గంగ పెడతారంటుందా ఏంటి? కన్న కూతురుండగా నా మనోరాలు పెట్టడం కరెక్ట్ కాదు. మంగతోనే పెట్టేస్తాను. ఈ అమ్మాయి పెడుతుందయ్యా. నేనెందుకు పెడతాను? నేనేమైనా ఆవిడ కూతుర్నా? నేను పెట్టను. కావాలంటే 1,00,000 2 లక్షలు పడేస్తాను. ఎవరినైనా పిలిచి కోరివి పెట్టించుకోండి. నేను మాత్రం పెట్టను. నాకే అవసరం. ఒసేయ్, నీకు మిగిలిన చివరి అవకాశం ఇది. నీకు జన్మనిచ్చినందుకు ఏ విధంగానైనా రుణం తీర్చుకో. ఎదుగో అమ్మమ్మ, ఇందక్కడి నుంచి చూస్తున్నాను. అక్కడ గౌరీ నా అమ్మే అన్నావు. ఊరికే కట్టుకథలు అల్లకు. గౌరీ నా అమ్మ కాదు, మా అమ్మ రాజేశ్వరమ్మ. రాజేశ్వరమ్మ, దాని రుణం మాత్రం తీర్చుకున్నావా? నువ్వింకేం మాట్లాడకమ్మమ్మా. నేను పెట్టను. నీలాంటి దాన్ని కన్నందుకు ఆ శవం కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. నువ్వెన్నైనా అను, నేను తలకొరి మాత్రం పెట్టను. గౌరీ నా తల్లి కాదు. నిన్నింకేమనాలే? నా మాట వినవే. అమ్మమ్మ, దాన్ని బతులాడతావేంటి? నానున్నాను కదా, అమ్మకి తల కొరివి నాను పెడతాను. తల్లి, అవునమ్మమ్మ, అది పెడితే గౌరమ్మ ఆత్మ శాంతించదు. నేనే పెడతాను. మా అమ్మ రుణం నానే తీర్చుకుంటాను. అయితే తలకూరు పెట్టేది మీరేనమ్మా? నేనే పెడతాను. రామ్మా, వచ్చి తలకూరు పెట్టమ్మా. ఏమండి, మీ పేరేంటి? ఎందుకు? చెప్పండి, చిన్న పనుంది. భువనేశ్వరి. ఓహో, మరి గంగెవరండి? దేనికి?
మీరు వాళ్ళకేమవుతారు? ఇదేదో చెప్పాలనొచ్చింది. చుట్టం అని చెప్తే చెప్పదేమో. ఏం కాను? ఏం కారా? చెప్పాగా, ఇప్పుడు చెప్పు. గంగతో ఏం పని? కానప్పుడు మీకు చెప్పొచ్చులే. ఆ చనిపోయినావిడ పోయేటప్పుడు ఒక ఉత్తరం రాయించిందమ్మా. అది గంగకు మాత్రమే ఇవ్వమంది. అలాగా, సరే నాకివ్వు, నేను గంగకిస్తాను. ఆ గంగకు మాత్రమే ఇవ్వమని చెప్పింది. మీకివ్వమంటారేంటి? గంగ ఎవరో చెప్పండి, నేనే ఇస్తాను. సరే, గంగ ఎవరంటే తనే తనే గంగ. వెళ్ళిచ్చేయి. ఇచ్చేస్తానమ్మా. గంగా, ఏయ్ గంగేంటి గంగ? ఏయ్ నువ్వు చెరువు దగ్గర ఉన్నావు కదా? అవునమ్మా, మీకోసమే వచ్చాను. అవునా? గంగ మీరేగా? ఒప్పుకో. నేనే. చెప్పు, ఏంటి? చనిపోయినావిడ ఉంది కదా, గౌరమ్మ. ఆ ఆవిడ ఆవిడ చనిపోవడానికి వెళ్ళకముందు వెళ్ళకముందు మరే ఏడవ గంగమ్మ. ఏయ్ చెప్పు, వెళ్ళకముందు ఏం చెప్పింది? చెరువు ఎటని అడిగిందమ్మా, చూపించాను. తూకేసింది. పాపం చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది. బాధగా ఉందమ్మా. అది చెప్పడానికే వచ్చాను. వస్తానమ్మా, వస్తాను. పద పద. ఏయ్ ఆగు! ఏయ్ నిన్నే! ఆంటీ! ఏంటమ్మా? ఆంటీ, ఆవిడ నేను గంగ అనుకొని నాకేదో చెప్పాలని వచ్చింది. గంగ నేను కాదని తెలిసేసరికి మాట మర్చి వెళ్ళిపోయింది. గౌరీ చనిపోయే ముందు ఆవిడకేమైనా చెప్పుంటుందంటావా? ఇదేదో మంగకు చెప్పకుండా నేనే తెలుసుకోవడం మంచిదేమో. రేపు ఇది నా దగ్గర ఏం తోకజాడించినా అది నాకు ఉపయోగపడుతుంది. ఆంటీ! అదో పిచ్చిదిలా ఉందమ్మా. గౌరీ ఏమన్నా చెప్పాలనుకుంటే నీకే చెప్పిపోయేది కదా. అదెవరో ముక్కు ముఖం తేలిందానిలా ఉంది. దానికెందుకు చెప్తుంది? కరెక్టే. మరి అవసరం లేని వాటిని మనసులో పెట్టుకోకు. అవసరమైనవి బోల్డున్నాయి, వాటి సంగతి చూడు. నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. నా వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత నీకసలు ఉందా? ఇంకెక్కడ ఉండకో. ఉండి నా చేతిలో. ఏమైందమ్మా, అర్జెంటుకి రమ్మన్నా? అక్క, ఏం జరిగింది? ఘోర పరాభవం ఎదురైందిరా. నలుగురిలో మీ అక్కకు అవమానం జరిగింది. నా పరువుకి భంగం కలిగింది. ఏమైందక్క? నా తప్పేమీ లేకపోయినా నేను ఆవిడకి అడ్డుగా ఉన్నాననుకుందో ఏమో. అందరిలో నా చెంప పగలగొట్టిందిరా. ఎవరు? జగదీశ్వరి దేవి.
ఎంత ధైర్యం? ఏమనుకుంటుంది ఆవిడ? అసలు ఆవిడ నిన్ను ఈ ఇంట్లో కొసరదాన్ని అనుకుంటుందేమో. నాకే వాల్యూ లేదనుకుంటున్నట్టుంది. నా హోదా మర్చిపోయినట్టుంది. గుర్తు చేయాల్సిందాక ఏం చేయకుండా వచ్చేసావా? ఎందుకు? దాన్ని వాడుకుందామని. తప్పు చేసావాక. నువ్వు ఎవరో తెలిసేలా చేయాల్సిందే. ఇలాగా వదిలేస్తే మనం చేతగాని వాళ్ళు అనుకుంటారు. తగ్గిస్తే మనం ఏమైనా చేయగలమని ఆవిడికి తెలియాలి. ఊరికే వదిలి పెట్టకూడదు. పద. మనము వాళ్ళలా చేస్తే మనకు విలువే ఉంటుందిరా. చెయ్యాలి అనుకుంటే అక్కడే చేసేదాన్ని కదా. అంటే నీ మీద చేయి చేసుకున్న ఆవిడ్ని అలాగే వదిలేద్దామంటావా? వదిలించుకుందాము అంటాను. అవునరా, ఇక వాళ్ళతో మనకే సంబంధాలు ఉండకూడదు. పిల్లని తెచ్చుకున్న వాళ్ళలానే ప్రవర్తించాలి. చూపించిన పొగరుకి జగదీశ్వరి శిక్ష అనుభవించాలి. ఆ ఇంటి నీడ కూడా మనింటి మీద పడ్డానికి వీల్లేదు. మంగ తప్ప ఇంకెవ్వరూ రాకూడదు. అది వెంకట్తో పెళ్ళయింది కాబట్టి. తెంపై ఆ కుటుంబంతో ఏర్పడ్డ చుట్టరికాన్ని తెంపై. అప్పుడే వాళ్ళ వల్ల మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మరో అవమానము జరగదు. ఇదే నేను కోరుకుంటున్నది. ఇదే వాళ్ళకి సరైన శిక్ష. ఈ అక్క కోరికను నెరవేరుస్తావా తమ్ముడు? ఈ అక్కకైన గాయాన్ని మానుస్తావా? చెప్పు తమ్ముడు. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. జరగాలంటే త్వరలో చేస్తానన్న పెళ్లి అతి త్వరలో ఆగిపోవాలి. సరే అక్క, చేసేద్దాం. థ్యాంక్స్ తమ్ముడు. నువ్వు బాధపడకక్క. చేసిన తప్పుకి వాళ్ళు బాధపడతారులే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాక. మామ్, జరిగిందాన్ని బాగానే వాడావు. త్వరలో అన్నదాన్ని అతి త్వరలోకి తీసుకొచ్చావు. ఈలోపు వాళ్ళేమన్నా చేస్తే? ఆ అవకాశం ఎందుకు ఇస్తాను? సిద్ధు ఎలాగూ ఈ పూట అక్కడే ఉంటాడు, రాడు. రేపు దాన్ని వాడి నీ పెళ్లి ఇంకా ముందుకు తెస్తానుగా. బీ హ్యాపీ. ఓకే. అక్కడికి ఎందుకు వెళ్తాడక్క? వాడు అక్కడికే వెళ్ళాడురా, నో డౌట్. నిన్ను అంతగా అవమానించిన ఇంటికి వాడెందుకు వెళ్తాడక్క? నాకు జరిగింది అవమానంగా నీ కొడుకు ఫీల్ అవ్వట్లేదు కదరా. ఫీల్ అవ్వకూడని విధంగా ఆ గంగవాణ్ణి మాయ చేసి దొంగ ఏడుపులేడ్చి రప్పించుకుంటుంది. నిజం, నాది అనుమానం కాదురా. కావాలంటే వాడొచ్చాక వాణ్ణి అడుగు. వాడి మాటల్లో అబద్ధం వాడి కళ్ళల్లో తెలుస్తుంది. అడుగుతా అక్క. నిజం నేను చెప్పింది అయితే నువ్వు ఊరుకోకరా. మారతాళ్లే అని వదిలేకు. ఇక రాడు. బావొచ్చాడు మావయ్య. నానా, కథలు చెప్పకుండా రాత్రంతా ఎక్కడికెళ్ళావో చెప్పరా. నానా, ఈ తండ్రి మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే అబద్ధం చెప్పి నన్ను అవమానించకరా. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని దిగజార్చుకో. నిజం చెప్పు. అందులో ఎంత నిజం ఉందో నేను చూస్తాను. నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తాను డాడ్? చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నేను వెళ్ళింది నాన్నమ్మగారింటికే. ఆవిడ చనిపోయిన బాధలో ఉన్నారని. ఓదార్చడానికి వెళ్ళావా? నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరా వాళ్ళని ఓదార్చడానికి? ఆవిడ నీ ఓదార్పు మాత్రమే కోరుకుంటుందా? ఏంటత్తయ్య? నువ్వు చేసింది మాత్రం బాగుందా బావా? అమ్మ మీద చేయి చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం కరెక్టా? అందులో ఆవిడ తప్పు ఉంటే నేనే వెళ్ళేవాడిని కాదు. అంటే ఏంట్రా? తప్పంతా నాదే అనా? విన్నవరా తమ్ముడు? మేనతనన్న మమకారం కూడా లేకుండా నా చెంప పగలగొట్టిన దానికే విలువిస్తున్నాడు. అన్యాయంగా అన్ని వాళ్లే చేస్తున్నా కూడా న్యాయం వాళ్ళ తరమే మాట్లాడుతున్నాడు. ఇంకెక్కడుందిరా మన బంధం? ఏటో పోయింది కదరా మన రక్త సంబంధం. అంతే కదా, అంతేగా. అదే నా ముందు వీడికి జరుగుంటే నేను ఇలా మాట్లాడేదన్నా.
వీడి వైపునే కదా ఉండేదాన్ని, వాడలా లేడే. బాధపడకక్క. నా అనుకున్నవాడే నాకింత మర్యాద చేశాక, ఆ ఇంటికి వెళ్ళాడని తెలిసాక బాధపడకుండా ఎలా ఉంటాన్రా?